సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన పుష్కరిణి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు పరమ పవిత్రంగా భావించి పుణ్య స్నానాలు చేసే పుష్కరిణి అపరిశుభ్ర వాతావరణంలో కంపు కొడుతోంది. కాలుష్యం కోరల్లో ఊపిరాడని జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయి. సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతం. సింహగిరి కొండలపై సహజ సిద్ధమైన జలధారలు ఉన్నాయి. గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధారల ద్వారా వచ్చే నీరు ప్రధాన దేవాలయంకు ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైన నీటి సెలయేరుకు చేరుతుంది. ఇంతటి జల సంపద గల సింహాచలంలో భక్తుల స్నానాధికాల కోసం వరాహ పుష్కరిణిని మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. ఈ పుష్కరిణిలోకి చేరే నీరు కూడా అతి స్వచ్ఛమైనదిగా ఉండేందుకు అడవివరం నుండి ఉత్తర దిశలో గల ఒక కాలువ ద్వారా నీటి ధారలను ఏర్పాటు చేశారు. అయితే అదే ప్రాంతాల్లో నేడు నిర్మితమైన పక్కా గృహాల ద్వారా వచ్చే మురుగునీరు యథేచ్ఛగా పుష్కరిణిలోకి చేరటంతో పవిత్రత మంటగలిసిపోతోంది. సంవత్సరానికి ఒక్కమారు స్వామిని తెప్పోత్సవం సందర్భంగా తీసుకువచ్చి నౌకాయానం చేయిస్తారు. తెప్పోత్సవం పురస్కరించుకుని విద్యుత్ కాంతుల నడుమ మూల విగ్రహాలను నౌకాయానం చేయిస్తారు. చల్లగాలిలో నీటి తెరలపై కళ్యాణ కోవిదుడు అప్పన్న దేవేరులతో ఆనందోత్సాహాలలో డోలలాడతాడు. అంతటి ప్రాధాన్యత గల పుష్కరిణి తెప్పోత్సవం తర్వాత చూసే నాథుడు లేక దీన స్థితిలో ఉంది. పాప విమోచనం కోసం పుష్కరిణిలో దిగే భక్తులకు అంటురోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో అటువైపు వెళ్లేవారే లేకుండా పోయింది. ప్రభుత్వాల ఉదాసీనతో, అధికారుల నిర్లక్ష్యమో ప్రాచీన పద్ధతులు పక్కదారి పడుతున్నాయి. మమ్మల్ని కరుణించు తండ్రి అని పట్టు పీతాంబరాలు సమర్పించే ప్రజా ప్రతినిధులకు స్వామివారి పుష్కరిణిపై కరుణ కలగటం లేదని స్థానికులు వాపోతున్నారు. మురుగు, చెత్త చేరటంతో నీటి ధారలకు అడ్డుకట్టపడింది. దీంతో పుష్కరిణి మొత్తం నాచు, చెత్తతో నరక కూపంలా కానవస్తోంది. రాష్ట్ర దేవాలయ శాఖ వారైన హైందవ సాంప్రదాయాలను కాపాడే దిశగా పుష్కరిణికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుందాం. దత్తత తీసుకుంటామన్న మహారాజులు ఆ మాటనే మర్చిపోయారు. పుష్కరిణి వరకు పెడితే చక్కగా నీరు, పవిత్రమైనటువంటి నీరు, అంటే కొండల్లో వచ్చినటువంటి నీరు, ఆ నీరే వచ్చి అది నిండితే పవిత్రంగా ఉండేది. అది అపవిత్రం అయిపోయి అందులోనే పాపం భక్తులు స్నానాలు చేస్తున్నారు. భక్తులు స్నానాలు చేయడం సరికదా, అది నీరు కలుషితం అవడం వల్ల చేపలు చస్తున్నాయి.